వరంగల్ జిల్లా చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో నవంబర్ 22 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు భద్రకాళి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాలయం రాములు సునీత, దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, అర్చకులు నరసింహస్వామి, దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ పూర్ణచందర్, తోపునూరు వీరన్న, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న వారందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. ఉత్సవాలకు చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ సభ్యులందరం కలిసి సమిష్టిగా పనిచేసి గౌరవ మాజీ ఈవో గారు మరియు ఇప్పుడు ఉన్నటువంటి ఈవో గారి ఆధ్వర్యంలో అనేక పనులను మీరు ట్రస్ట్ బోర్డు మండలి, పాలక మండలి మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి దృష్టికి మార్పులు చేర్పులు వచ్చి దాతల విషయానికి రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో వారి రిలేషన్స్ సంబంధించిన వారి దగ్గర నుంచి దేవాలయానికి ఒక 10 లక్షల రూపాయలతోటి రంగులు వేయించడం, మార్పులు చేర్పులు వచ్చి దాతల విషయానికి మీరు ట్రస్ట్ బోర్డు మండలి, పాలక మండలి మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి దృష్టికి భద్రకాళి శరణమ్మ 2025 సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర భద్రకాళి దేవి శరణవరాత్ర మహోత్సవాలు ఈ సంవత్సరం 22 సెప్టెంబర్ 2025 సోమవారం నుండి 3 అక్టోబర్ 2025 శుక్రవారం వరకు అత్యంత వైభవోపేతంగా జరపబడతాయి. శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి తస్యాం అవైతం మాహాత్మ్యం శుద్ధాభక్తి సమన్విత సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్య సుధాన్విత మనుష్య మత్ప్రసాదేన భవిష్యతి రసంశయాన్ని సమస్తమైన దుఃఖములను నివృత్తి చేసి సకల సుఖములను, ఇహపర సుఖములను ప్రాప్తింపజేసేది ఈ దేవి నవరాత్ర వ్రతం. కాబట్టి ఈరోజు 22వ తారీఖు నాడు సోమవారం సెప్టెంబర్ నెల 2025 కలశస్థాపన, 26వ తారీఖు లలితా పంచమి, 29వ తారీఖు పుస్తక రూపిణి సరస్వతి పూజ, 30వ తారీఖు దుర్గాష్టమి, ఆనాడు అమ్మవారికి చద్దులు చెయ్యాలి. అట్లాగే 1వ తారీఖు మహానవమి, ఆనాడు బలి చెయ్యాలి. బలి అంటే బలి పూజాయాం ధాతు. అందరూ విజయదశమి నాడు బలి చేస్తారు. కేవలం మహానవమి నాడే పూజ అంతా అష్టమి నాడు, బలి అనేది నవమి నాడు చెయ్యాలి. విజయదశమి అమ్మవారిని ఉద్వాసన జరపాలి, కలశస్థాపన చేసింది. ఇది క్రమం.